ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితుల్ని ఇవాళ కూడా ప్రశ్నించనుంది సిట్. ప్రస్తుతం విజయవాడ జైలు నుంచి 4 నిందితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం విజయవాడ సిపిఓ ఆఫీసుకు తరలించనున్నారు. సిపిఓ ఆఫీసులోనే నిందితులను ఇవాళ మరోసారి విచారించనున్నారు సిట్ అధికారులు. నిన్న నిందితులపై సిట్ బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. సిట్ చీఫ్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 4 నిందితులను వేర్వేరుగా విచారించారు. వీరి విచారణ దాదాపు 8 గంటల పాటు సాగింది. లిక్కర్ స్కామ్ కేసులో A1 రాజ్ కేశరెడ్డితో పాటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పను రాజశేఖర్ బాబు నేరుగా విచారించారు. స్కామ్లో 4 పాత్ర కీలకంగా ఉందని ఇప్పటికే సిట్ గుర్తించింది. లిక్కర్ స్కామ్లో వసూలు చేసిన డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారని నిందితులను సిట్ బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎక్కడ ఖరీదైన ఆస్తులు కొన్నారని ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారని ప్రశ్నించారు. నిందితుల కుటుంబ సభ్యుల వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చిన డబ్బుల గురించి బ్యాంకు ఖాతాల ఆధారంగా నిందితులకు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. 2019-2024 మధ్య నిందితులు కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి సిట్ సేకరించింది. ఈ ఆస్తుల వివరాల ఆధారంగా సిట్ అధికారులు నిందితులను ప్రశ్నించారు. అయితే నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి సిట్ బృందం ప్రశ్నలకు మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు సంధించినా నోరు విప్పనట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్, నిన్న సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు వారి వద్ద నుంచి ఎటువంటి కీలక సమాచారాన్ని రాబట్టారు? మీ వద్ద ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏపీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి కీలకమైన నిందితులు బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, రాజ్ కేశరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను వీరి 4 కూడాను ఇప్పుడు సిట్ కార్యాలయంలోని కిందాకని లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. మొదట వీరిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లి అక్కడ వారికి వైద్య పరీక్షలు చేసి అనంతరం సిట్ కార్యాలయంలోకి తీసుకొచ్చారు. నిన్న కూడా వీరికి సంబంధించినటువంటి కస్టడీలో విచారణ జరిగింది. ఈ రోజు కూడా దానికి సంబంధించినటువంటి విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. నిన్న జరిగినటువంటి విచారణ మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు ఒక్కొక్కరికి 100కు పైగా ప్రశ్నలతో వారి నుంచి ఏవైతే ఈ స్కామ్ లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో, నిధులు ఏ విధంగా డబ్బులు మళ్లించారనే దాని మీద ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే వీరి నుంచి సరైన సమాధానం ఏది కూడా రాబట్టలేకపోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీరి నుంచి అంటే ఈ లిక్కర్ స్కామ్ లో వీరి వద్దకు చేరినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వారిని ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారు అంటే వీరి దృష్టిలో నాటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వద్దకు చేర్చారని చెప్పేసి సిట్ అనుమానిస్తున్నలో భాగంగా కీలకంగా ఉన్నటువంటి అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా మీరు పంపించారు అనే దాని మీద కీలకమైనటువంటి ప్రశ్నలు వేయడం జరిగింది. ఒక్కొక్కరికి 100కు పైగా ప్రశ్నలు అంటే ఒక్కొక్కరిని విడివిడిగా కూర్చోబెట్టి ప్రశ్నలు వేసిన తర్వాత మరి వారికి చెప్పినటువంటి ఆన్సర్స్ ఏవైతే వారినన్నింటినీ కూడాను 4 కూర్చోబెట్టి ఆన్సర్ చేయడం జరిగింది, అంటే క్వశ్చన్లు వేయడం జరిగింది. అంటే వారు చెప్పినట్టు వాటికి పొంతం లేని విషయాలన్నింటినీ కూడాను మీరు ఇది చెప్పారు, మీరు ఇది చెప్పారు, మీరు ఇది చెప్పారు, వీటికి పొంతం లేదు, పొంతం లేకుండా మీరు ఎలా చెప్తారు అని చెప్పేసి కూడా ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడాను మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి వీళ్ళు స్పష్టం చేశారు. అయితే ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ డిస్టిలరీస్ వారితో మీరు ఎందుకు సమావేశం పలుమార్లు కావాల్సి వచ్చిందని చెప్పగా మేము సమావేశం కాలేదని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి మీరు ఫలానా తేదీలలో వారితో మీరు సమావేశం మా దగ్గర ఆధారాలు చెప్పగా అవి ఏవైనా వారితో మాట్లాడి ఉంటే అవి వ్యక్తిగతంగా వారితో మాట్లాడిన బట్టి ఇలాంటి సమావేశమైనటువంటి అంశాలే తప్ప మిగతా అంశాలు కాదు అని చెప్పేసి మీరు చెప్పారు. అంతేకాకుండా ఈ నిధులను మీరు విదేశాలకు మళ్లించారా లేకుంటే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా అనే విషయాలు అడగగా అవి ఏవి కానీ మాకు సంబంధం లేదు, ఈ స్కామ్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు, రాజకీయ ప్రేరేపిత కుట్ర, మమ్మల్ని పావులుగా వాడుకుంటున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు సిట్టు దర్యాప్తు బృందానికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా మాకు సంబంధం లేని అంశాలను మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు ఎదురుదాడి చేసినట్లుగా సమాచారం అందుతా ఉంది. అయితే ఈ రోజు 2వ రోజు, ఈ రోజు చివరి రోజు, ఈ రోజు వీరి నుంచి ఎటువంటి విషయాలు రాబడతారనేది మటుకు ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నిందితులుగా ఉన్న వారిని మనం చూస్తే కనుక ఒకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మరొకరు రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో కీలకమైనటువంటి బాధ్యతలు పనిచేసినట్టు రిజైన్ చేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, వీరితో పాటు మరొకరు చార్టెడ్ అకౌంట్, ఇంకొకరు
ఉన్నత విద్యావంతుడు. అతను కూడా వీరందరూ కూడా చూస్తే కనుక పలు అంశాల్లో కూడాను వీరందరూ చాలా తెలివిగలవారుగా ఉన్న నేపథ్యంలో వీరి నుంచి ఏవైనా విషయాలు రాబట్టాలంటే కనుక సిట్ అధికారులకు ఒక సవాలుగా మారిందని చెప్పొచ్చు. వారు వేసే ప్రశ్నలన్నిటి కూడాను వీరు చెప్పే ఆన్సర్లకు పొంతం లేకపోవడంతో సిట్ అధికారులు తలపట్టుకున్నట్టు కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్ విజయచంద్రన్, ఇవాళ రెండో రోజు విచారణలో భాగంగా ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉందంటే ఏ కోణాలు ఇవాళ విచారణ జరగవచ్చు? ఈరోజు కూడా మనం పరిశీలిస్తే ఈ సిట్ కార్యాలయంలో నిన్న ఏ విధంగా 100కు పైగా క్వశ్చన్లు వేశారో ఈ రోజు వాటికి సంబంధించి అనుబంధ ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. మరికొన్ని ఆధారాలు కూడా వీరందరూ ఎవరెవరితో సమావేశమయ్యారు అనే విషయాల మీద మరికొన్ని ఆధారాలు కూడా వీరి ముందు పెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా వీరు లేకుంటే కనుక మీరు ఈ కేసులో అంతిమ లబ్ధిదారులుగా మిమ్మల్ని చూడాల్సి వస్తుంది, మిమ్మల్ని కేసులో బుక్ చేయాల్సి వస్తుందని చెప్పేసి మీరే దీనికి సంబంధించిన సూత్రధారులుగా తేల్చాల్సి వస్తుందని చెప్పేసి సిట్ అధికారులు వీరి ముందుకు మరొక కోణంలో వీరిని విచారించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గరకు వచ్చేటువంటి డబ్బులు అంటే వీళ్ళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వాళ్ళ పెట్టుబడుల్లో పెట్టడం అయితేనేమి, వాళ్ళ పెట్టుబడులకు వచ్చినటువంటి డబ్బులు అయితేనేమి, వీటన్నిటిని పరిశీలిస్తే కనుక అంతిమంగా మీరే దీనికి సంబంధించిన లబ్ధిదారులుగా ఉండే కేసు రాసే అవకాశం ఉందని చెప్పి విధించే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ విజయచంద్రన్.